పెండ్యాల శ్రీనివాస్ గారు అంటే ఆయన అసిస్టెంట్ కమిషనరా, అసిస్టెంట్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్. ఈ పెండ్యాల శ్రీనివాస్ గారి యొక్క పేరు ఎక్కడ రిఫ్లెక్ట్ అయిందంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటి, ఐ థింక్ ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్కి స్కామ్, కానీ అమరావతి క్యాపిటల్ ఏదైనా ఒక కేసులో ఆయన నేమ్ అయితే ఇన్వాల్వ్ అయింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపించినటువంటి నోటీస్లో పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తికి వేరే కంపెనీ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేశారట, దీని మీద మీరు వివరణ ఇవ్వండి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి పంపించిన నోటీసులో ఈ పెండ్యాల శ్రీనివాస్ అనే పేరు ఉంది. కాబట్టి ఇతను అర్ధాంతరంగా అబ్స్కాండ్ అయిపోయాడు అంటే వెళ్ళిపోయాడు, యూఎస్కి వెళ్ళిపోయాడు. ఎందుకు ఉంటే విచారణకి రావాలి, సిఐడి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి. ఇదిగో నీ పేరు వచ్చింది, ఈ నోటీస్లో ఏదో పేరు వచ్చింది, నీకు ఇచ్చారట, నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావంటే ఇది నిజమా లేదో చెప్పయ్యా అని వాళ్ళు విచారణ పిలిచి అడుగుతారు. దాంట్లో సత్యం ఉంటే చెప్పాలి, అసత్యం ఉంటే నా పేరు ఉంటే ఎస్ అండి నాకు ఇచ్చారు, లేదండి నేను కాదు వేరే వాళ్ళని చెప్పాలి కదా. బట్ హీఈస్ అబ్స్కాండెడ్, వెళ్ళిపోయాడు అనమాట, ఇతను అమెరికా వెళ్ళిపోయాడు. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అతను సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళు చూపించిన రీజన్ ఏంటంటే, నేను ఐఎమ్ రీడింగ్ దట్ ఒక ఆర్టికల్ ప్రకారం చెప్తున్నా మీకు, డెక్కన్ క్రానికల్స్ రాసిన ఆర్టికల్ ప్రకారం వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, షోకాజ్ నోటీస్ ఇచ్చారట శ్రీనివాస్ గారికి. గవర్నమెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. షోకాజ్ నోటీస్ ఇస్తే షోకాజ్ నోటీస్కి రిప్లై కూడా ఇవ్వలేదట. పెండ్యాల శ్రీనివాస్ అని ఆయన షోకాజ్ నోటీస్కి రిప్లై కూడా ఇవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు యూఎస్కి. ఓకే, సో అప్పుడు గవర్నమెంట్ ఒక సస్పెన్షన్ ఆర్డర్ పంపించింది. సస్పెన్షన్ ఆర్డర్కి వాళ్ళు చూపించినటువంటి రీజన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రీజన్ దే షోన్ చెప్తా ఉండండి. అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్, for not responding to show cause notices issued by the government questioning his role in allegations of kickbacks. Okay. Despite being an assistant secretary in the state planning department, Srinivas has flown to America without obtaining the required permission from the higher officials. Higher officials దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకోకుండా, లీవ్ కూడా పెట్టకుండా, ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయాడు అనేది అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్. ఓకే, హీజ్ నేమ్ సర్ఫేస్డ్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ టు చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపించిన నోటీస్లో ఆయన పేరు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతన్ని విచారణకి పిలుస్తారని అతను అమెరికా వెళ్ళిపోయాడు. ఇంకొక దాంట్లో కూడా అతని పేరు ఉందట. అదేంటంటే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ సీనియర్ అఫీషియల్ ఆఫ్ షాపూర్జీ పల్లంజీ అనేటువంటి కంపెనీ, వాళ్ళు అప్రూవర్గా మారారు. షాపూర్జీ పల్లంజీ అనే వాళ్ళు అప్రూవర్గా మారి వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇతనికి డబ్బులు ఇచ్చామన్నారా, లేకపోతే అతని పేరు ఆ స్టేట్మెంట్లో ఉందట. సో ఈ రెండు చోట్ల పెండ్యాల శ్రీనివాస్ గారి పేరు ఉంది కాబట్టి అతను అబ్స్కాండ్ అయిపోయి సిఐడికి దొరకకుండా అమెరికా వెళ్ళిపోయాడు. ఓకే అని ఇది ఎక్కడుంది అని సిఐడి కోర్టులో చెప్పింది. ఇప్పుడు ఇతను అబ్స్కాండ్ అయ్యాడు, మాకు దొరకట్లేదు ఈ రెండు పేర్లు ఉండబట్టి అని సిఐడి కోర్టులో చెప్పింది. కోర్టులో చెప్పినప్పుడు కోర్టులో వాళ్ళ అపోజిట్ వాళ్ళు ఆర్గ్యూ చేయాలి. ఏమనంటే, ఆయన అబ్స్కాండ్ అవ్వలేదండి, లీవ్ పెట్టి వెళ్ళాడనో, లేదంటే అతనికి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో బెడ్ మీద ఉన్నాడనో, లేదంటే అతను ఆన్ డ్యూటీలో వేరే చోటకి పంపించామనో ఏదో ఒక రీజన్ అయితే చెప్పాలి. ఆ అపోజిట్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, వాళ్ళు కూడా సైలెంట్ ఉన్నారంటే, దే అప్రూవ్డ్ దట్ దిస్ ఎంప్లాయీ హ్యాస్ అబ్స్కాండెడ్ టు అమెరికా వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హైయర్ అఫీషియల్స్. దీని గురించి స్కామ్ గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే స్కామ్ అనేది దాని గురించి ఆల్రెడీ కోర్టులో కేసు రన్ అవుతుంది. వీ నో దట్ అది సిబిఐ కేసు అయితే అది లాంగ్ టైం రన్ అయ్యేది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి పెట్టిన కేసు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కూడా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి అదేమైంది అనేది మనం ఊహించగలం. ఓకే, వీ నో వాట్ హ్యాపెన్స్ టు దట్ కేస్. ఆల్ దోస్ కేసెస్ విల్ ఎండ్ అప్ సమ్వేర్. ఓకే,
So that's why let us not talk about the case. I am talking about an employee without taking proper permission from the employee, from the higher officials, and absconding to other country. ఆయన్ని ఇప్పుడు మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసారు, ఫైన్ సస్పెన్షన్ ఎత్తేసి దాంట్లో లీవ్గా పరిగణించాలని చెప్పి ఆర్డర్ ఇచ్చారట. అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక ఎంప్లాయీస్ రూల్స్ మీరు అర్థం చేసుకోవాలి కదా. లీవ్గా ఎలా పరిగణిస్తారు? అబ్స్కాండింగ్ అంతే, రైట్? అది గుడ్ రీజన్తో అబ్స్కాండ్ అయ్యాడా, రాంగ్ రీజన్తో అబ్స్కాండ్ అయ్యాడా అనేది తర్వాత సంగతి. అండ్ సర్వీస్ రికార్డులో ఏమని ఉండాలి? అబ్స్కాండెడ్ అకార్డింగ్ టు కోర్ట్ ఆర్ అకార్డింగ్ టు సిఐ, ఆర్ లేదంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ అని రాయాలి కదా సర్వీస్ రికార్డులో. ఇప్పుడు మీరు దాన్ని లీవ్గా పరిగణిస్తారు అంటే అర్థం ఆ పర్టికులర్ 5 years లాంగ్ లీవ్ పెట్టినట్టుగా లెటర్ తీసుకొని అతను మీరు లీవ్ శాంక్షన్ చేసినట్టు ఇస్తే ఆయన రికార్డులో హిస్టరీ, అంటే ఒక ఎంప్లాయీ యొక్క సర్వీస్ రికార్డులో ఎక్కడ కూడా అబ్స్కాండ్ అయినట్టు కనిపించదు అనమాట. రికార్డులో లీవ్గా పరిగణిస్తాయి. అంటే ఇప్పుడు ఏ ఎంప్లాయీ అయినా సరే, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు లేదంటే ఒక స్మాల్ క్లర్క్ ఎవరైనా సరే చెప్పకుండా పారిపోయారు అనుకోండి, ఒక 2 years కనబడలేదు, ఏ రీజన్ అయినా కావచ్చు. కెన్ బి గుడ్ రీజన్, ఇట్ కెన్ బి బ్యాడ్ రీజన్, ఆర్ సంబడి మైట్ హ్యావ్ వాట్ ఈస్ కిడ్నాప్డ్ హిమ్. ఎవరో అతను కిడ్నాప్ చేశారనుకోండి, అతను పారిపోతాడు అంతటితో. కిడ్నాప్ చేసినప్పుడు పారిపోయినప్పుడు అటు వచ్చినప్పుడు ఇదిగా నన్ను కిడ్నాప్ చేశారని చెప్పాలి, లేదంటే మాకు ఆన్ డ్యూటీలో వేరే పై ఆఫీసర్ పంపించాడని ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి చెప్తే అది రిజిస్టర్లో రాస్తారు. ఇక్కడ లీవ్గా పరిగణించండి అని చెప్పి ఆయన సస్పెన్షన్ ఎత్తేసి మీరు ఆయన్ని, అంటే ఆయన యొక్క సర్వీస్ రికార్డు కూడా క్లీన్ చేశారనమాట. దే క్లీన్డ్ ది సర్వీస్ రికార్డ్ ఆఫ్ an employee who absconded without telling to the higher official as if he has taken the leave. ఇది సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనందరికి అర్థమవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ది ఎంప్లాయీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఇక మీరు కూడా అబ్స్కాండ్ అయిపోవచ్చు, మీరు కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఒక 2 years తర్వాత వస్తే మీకు ఒక వార్నింగ్ ఇచ్చి ఇంక రెండోసారి ఇట్లాంటి చేయొద్దు బాయ్, సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నామని ఒక లెటర్ కొట్టేసి మీరు లీవ్గా పరిగణించి, మీకు ఏం పర్వాలేదు లీవ్గా పరిగణించి మేము మీకు సాధారణంగా ఆహ్వానిస్తాం మళ్ళీ ఆఫీస్లో, కానీ మీరు మెసేజ్ ఇచ్చినట్టే కదా. దట్ ఈస్ వాట్ ద మెసేజ్ యూ ఆర్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్? సరే, ఆ స్కామ్ జరిగిందా లేదంటే కోర్టులు తేలుతాయి. స్కామ్ గురించి మాట్లాడలేదు. ఇతను వితౌట్ ఇన్ఫర్మేషన్ అబ్స్కాండ్ అయినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన తీసుకొని లీవ్గా పరిగణించడం మాత్రమే అది ఎంప్లాయీ రూల్స్కి విరుద్ధంగా అని నేను భావిస్తున్నా. అది ఏముంది, లెఫ్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అని రిజిస్టర్లో రాస్తే ఏంటి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి? దానివల్ల నష్టం? లీవ్గా పరిగణించేది ఏంటి? అది అతను నిజంగానే వితౌట్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్. కోర్టులోనే ఆర్గ్యుమెంట్ జరిగింది, సిఐ డైరెక్ట్గా కోర్టులో చెప్పింది వీళ్ళిద్దరూ పర్మిషన్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారని. ఇప్పుడు మీరు రికార్డులో మాయ చేసేస్తారా? రికార్డుల్లో ఆయన ఏదో ఒక లాంగ్ లీవ్ పెట్టినట్టుగా మీరు రికార్డులు మార్చేసినట్టు, రికార్డులు మార్చినట్టుగా. అంటే ఒక ఎంప్లాయీకి ఒక రూలు, ఇంకొక ఎంప్లాయీకి. ఇప్పుడు ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పకుండా వారం రోజులు బయటికి వెళ్తే మీరు అది లీవ్గా పరిగణిస్తారా? 1 month ఎవరైనా చెప్పకుండా బయటికి వెళ్తే లీవ్గా పరిగణిస్తారా? చెప్పలేరు కదా. అది అంటే ఎంప్లాయీ టు ఎంప్లాయీ ది రూల్స్ విల్ చేంజ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆర్స్. గవర్నమెంట్ మంది అయితే ఉద్యోగుల యొక్క రూల్స్ మారిపోతాయి అన్నమాట. అది థ్యాంక్ యూ.